వెల్కమ్ టు వింధ్యా భవేశ్వర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ఈవినింగ్ 4:20 అవుతుంది. మా పిల్లలు వచ్చే టైం. ఇప్పుడు వస్తుంటారు. ఒకసారి వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో. మా పిల్లలు వచ్చేస్తున్నారండి. రండి రండి రండి, మీకు ఒక సడన్ సర్ప్రైజ్. రండి. ఏం చేసాము? కేక్ చేసామా? మా బాబు మా పాప ఇప్పుడు వాళ్ళకు ఒక సడన్ సర్ప్రైజ్. మీ ఇద్దరు బ్యాగులు ఇక్కడ పెట్టండి, ఒకసారి సడన్గా చెక్ చేద్దామని అన్నా కదా. ఎప్పుడు చెక్ చేస్తానో మీకు తెలియదని ఇప్పుడు బ్యాగ్స్ చెక్ చేస్తా. దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చిట్కు భావేశ్వర్ది. చిట్కు నీ బ్యాగ్ ఓపెన్ చేయి. చూడండి నేను బ్యాగ్లో కలర్ పెన్సిల్స్, మాస్క్ కంపల్సరీ, ఇది ఒక పర్సు. ఈ పర్సు నేను ఎప్పుడు ఎందుకు పెడతానంటే ఎమర్జెన్సీకి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని చెప్పేసి ఒక 20 రూపీస్ అయితే పెడతాను. పాకెట్ మనీ అనుకొని ఏదన్నా అనుకొని. ఈ స్టిక్ ఎందుకో తెలీదు, స్టిక్ పెట్టుకున్నాడు. ఇది మ్యాథ్స్ అబాకాస్ది క్యాలిక్యులేటర్. చూసారా ఎంత చెత్త పెట్టుకుంటో వీడు. ఐడి కార్డ్ చూడండి ఎంత చెత్త. అసలు మీ పిల్లలు కూడా ఇలానే తీసుకొని వస్తారండి. ఎంత చెత్త ఉంది చూడండి. ఇవన్నీ ఎందుకు రా ఇట్లా? ఆర్ట్ ఎడ్యుకేషన్. ఎప్పుడైంది? ఫెవికాల్. షాప్లో ఉండాల్సిన స్టేషనరీ అంతా మా బాబు బ్యాగ్లోనే ఉందండి. చూడండి ఖర్చు. ఎందుకైనా మంచిగా ఒక్కొక్కసారి మార్నింగ్ హడావిడిలో వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతే మర్చిపోతారని ఒక ఖర్చు. అమ్మాయి ఖాళీ అయిపోయింది, 2 రోజుల తర్వాత ఖాళీ అయింది. అమ్మాయి ఎంత స్టేషనరీ చూడండి. ఇంకా వస్తుంది. నెక్స్ట్ జిప్లో చూద్దాం. అమ్మాయి అది ఇప్పుడు ఖాళీ అయింది. అది ఈమె దాంట్లో ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం. వామో, ఫస్ట్ జిప్లో చూసారండి ఏం లేదు. క్లిప్స్ ఇవి నేను సేఫ్టీకి పెడతానండి, తన జుట్టుకి ఎప్పుడైనా అవసరం వస్తాయని. ఆమెకు ఒక పర్స్ ఇచ్చాను చిన్నది, అని వేసుకొని పెట్టుకోమని. ఆమె ఓపెన్గా అట్లనే వదిలేసింది. సెకండ్ జిప్ నిల్లు, ఏమీ లేదు తనది. థర్డ్ జిప్లో చూద్దాం ఏముందో. టంటడాయిన్ చూడండి, తన డైరీ. ఇయర్ ఎండ్ అవుతుంది కదా, అన్ని పేపర్స్ పటాఫట్. టేబుల్స్ బుక్. ఇది ఫస్ట్ జిప్లో పెట్టమని చెప్తాను, అయినా కానీ తను కూడా థర్డ్ జిప్లోనే పెట్టింది. నాట్ బ్యాడ్. ఒక రెడ్ పెన్ను, సిజర్. స్కూల్లో ఇదంతా స్టేషనరీ అవసరం అంట. కలర్ పెన్ను. చిన్నప్పుడు మేము కూడా ఇది వాడేదండి, బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇంకొక బాక్స్. అప్పట్లో అయితే ఒక్క బాక్స్ మెయింటైన్ చేయడమే ఎంతో గొప్ప, ఇప్పుడు 2 బాక్సెస్ చూడండి. క్రేయాన్స్. తినకు కూడా చెప్తాను, టెక్స్ట్ బుక్స్ ఒక దగ్గర, క్లాస్ వర్క్స్ ఒక దగ్గర పెట్టాలని చెప్పి. చూడండి అసలు ప్యాడ్ ఏమైనా ఇక్కడ ఉంటుందండి, రాసుకునేది వెనకాల ఉండాలి, అప్పుడు మంచిగా స్టిప్ వస్తుంది. స్కేల్ లాంగ్ టెక్స్ట్ బుక్లో పెట్టమని చెప్తాను ఈ మధ్య. చూడండి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా అండి? ఒకవేళ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ చూడండి, ఇది 4th జిప్. 4th జిప్లో టెక్స్ట్ బుక్స్ ఉండే దగ్గర కూడా క్లాస్ వర్క్స్ చూడండి. అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.